హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. నేను మీకు తులసి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. తులసి అంటే చాలా రకాల తులసులు ఉన్నాయి. అన్ని రకాల తులసి మొక్కల్ని తులసి అంటారు. దీని ద్వారా మనకి ఎంతో ప్రయోజనం, మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. పూర్వకాలం దేవతలే దేవుళ్ళ పేరు మీద పుట్టిన ఈ తులసులు ఎంతో ప్రాముఖ్యత చెందాయి హిందూ మతంలో. ఈ తులసిని హిందూ మతంలో ఎంతో పూజిస్తూ ఉంటారు దైవంగా. కానీ చాలామందికి తెలిసింది ఏంటంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రుద్ర తులసి ఈ 3 మొక్కలు తెలుసు. కానీ బాగా ఎక్కువ మందికి తెలిసింది లక్ష్మీ తులసి ఒకటే బాగా ఎక్కువ మందికి తెలుసు. ఎక్కువ మంది ప్రతి ఒక్క ఇంట్లోనే కూడా లక్ష్మీ తులసి దర్శనమిస్తూనే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ ఆడవాళ్ళు పూజిస్తూనే ఉంటారు. అయితే నేను మీకు ఇప్పుడు తులసుల గురించి వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ తులసి మొక్కలు కనిపిస్తున్నాయి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తులసి మొక్కలు కనిపిస్తున్నాయి. చూసారా, ఈ తులసిని కృష్ణ తులసి అంటారు. ఎక్కువ మందికి మొక్క సాధారణంగా పరిచయం కూడా లేదు. కొందరికే తెలిసి ఈ మొక్క గురించి. చూడండి, ఈ మొక్క ఆకులు ఎలా ఉన్నాయి, ఎర్రగా కనిపిస్తున్నాయి. ఆకు పూత కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి. ఈ పూతే విత్తనాలుగా ఈ విత్తనాలు అందులో అన్నీ కాకుండా 1-2 ఉంటాయి. ఆ 1-2 చీమలకి, కీటకాలకి తట్టుకొని భూమిలో మెలికెత్తూ ఉంటాయి. ఈ కృష్ణ తులసి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కృష్ణ తులసి వేర్ల నుంచి కాషాయం తీస్తారు, బెరడు. అలాగే ఈ కృష్ణ తులసి ఈ పూత నుంచి, ఆకుల నుంచి, కృష్ణ తులసి రసం నుంచి ఎన్నో రోగాలకు సంబంధించిన ఆయుర్వేద మందులు తయారవుతున్నాయి. అలాగే ఎన్నో రోగాలకు సంబంధించిన మెడిసిన్లో కూడా ఈ మొక్క రసాన్ని కలుపుతూ ఉంటారు. తులసి మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. 1 లక్ష్మీ తులసి, 2 కృష్ణ తులసి, 3 రుద్ర తులసి, అలాగే లక్ష్మణ తులసి, వామన తులసి, అలాగే దుర్గ తులసి అని చాలా రకాలుగా ఉన్నాయి. అయితే నాకు తెలిసిన కొన్ని మొక్కలే తెలుసు. పూర్తి వివరాలు చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి. అయితే నాకు తెలిసినట్లు కొన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీ తులసి ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఆ మొక్క గురించి కూడా మీకు వివరంగా చెప్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి చూసారు ఎలా ఉందో, పచ్చటి ఆకులతో పచ్చగా దర్శనమిస్తుంది. ఎంతో అందంగా ఉంటుంది. ఈ లక్ష్మీ తులసి ఎక్కువగా పూర్వం రోజుల్లో కృష్ణుడు ఎక్కువగా ఇష్టపడే ఈ తులసి మొక్కలు అన్నీ అడవి జాతి మొక్కలే. కానీ ఈ తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల దేవతలే దేవుడి పేర్లు పెట్టి మానవులకు పరిచయం చేశారు. ఈ లక్ష్మీ తులసి రసం తాగితే జ్వరం, జలుబు, దగ్గు అన్నీ పోతాయి. ఎన్నో రోగాలకు నయం చేసే లక్ష్మీ కృష్ణ తులసులు ఎంతో ప్రాముఖ్యత చెందాయి. ప్రతి ఒక్క తులసి మొక్క కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అందుకే మానవులు ఈ రోజుల్లో పూజిస్తున్నారు. దానికి కారణం దేవుళ్ళ పేరు మీద నడుస్తున్నాయి ఆ మొక్కలు. ఒకవేళ మనం స్నానం చేయకుండా ఆ మొక్కల్ని ముట్టుకున్న, స్నానం చేయకుండా మైలు గట్ట అలాంటి టైంలో ఆ మొక్కలను ముట్టుకున్న ఆ మొక్కలు బతకవు. చాలామంది మొక్క తీసి మళ్ళీ వేరే ప్రదేశంలో నాటిన బతకడానికి చాలా కష్టం. అందుకే ఆ మొక్కల్ని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడి శక్తి ఆ మొక్కల మీద ఉంటుంది. ఎన్నో రోగాలకి నయం జరుగుతాయి. ప్రతి ఒక్క తులసి మొక్క కూడా అడవి జాతి మొక్కలే. అడవి నుంచి దేవుళ్ళ పేరుతో మనకు పరిచయం అయ్యాయి. అందుకే తులసి మొక్కని ఒక భగవంతునిగా, ఒక దేవతగా భావించి జాగ్రత్తగా మన హిందూ మతంలో కాపాడుకోవాలి. శీతాకాలం స్టార్ట్ అయిందనుకోండి,
ఎన్నో రోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యంగా జలుబు, దగ్గు, విరేచనాలు, వాంతులు, చలి జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారికి ప్రతి ఒక్క మనిషి కూడా వారానికి ఒకసారి అయినా తులసి మొక్క వేర్ల నుంచి బెరడు తీసి దాన్ని కాషాయం తయారు చేసి తాగిన ఆరోగ్యానికి మంచి ఎటువంటి రోగాలు ఉండవు జీవితం అంతా. నిజంగా గ్యారంటీగా చెప్తున్నాను. మీరు ఒకసారి పాటించి చూడండి. నేను వారానికి ఒకసారి పాటిస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పను. అలాగే తులసి రసాన్ని కూడా వారానికి ఒకసారి మనం సేవించిన, ముఖ్యంగా తేనెతో సేవిస్తే ఇంకా మంచిది. తేనె వేడెక్కువ, అలాంటిది తేనె ఎక్కువగా కాకుండా కొంచెం చిటికెడు వేసుకొని ఆ రసాన్ని స్వీకరిస్తే ఎటువంటి రోగాలు కూడా ఉండవు ఎవరికైనా సరే. పిల్లలకి మాత్రం చాలా తక్కువ పెట్టాలి, ఎందుకంటే ఆకు నుంచి తీసిన రసం కొంచెం ప్రాణాల మీద కూడా ఉంటుంది. ఎక్కువగా సేవించకూడదు, దానికి ఒక పరిమితి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి. మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.